జై శ్రీమాతజీ. అధ్యాయం 6 భాగాలు 16, 17. ఐహై క్షత్రియులు భృగువంశము బ్రాహ్మణులను చంపటం. బ్రాహ్మణ స్త్రీకి దేవి అనుగ్రహంతో శక్తివంతుడైన బాలుడు జన్మించటం. జన్మేజయుని సందేహం. పితామహ, క్షత్రియులు క్రూరంగా ప్రవర్తించి అమాయకులైన బ్రాహ్మణులను చంపటానికి గల కారణమును తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను. ఈ వృత్తాంతము ఆశ్చర్యకరంగా ఉంటుంది, శ్రద్ధగా విను. ఐహై వంశములో కార్తవీర్యార్జునుడు అనే రాజు ఉండెను. ధార్మికుడు, 1000 చేతులతో సహస్రార్జున అనే నామంతో ప్రఖ్యాతిగాంచెను. ఇతను దత్తాత్రేయుని శిష్యుడు. భగవతి జగదాంబను ఆరాధించెను. భృగు వంశస్థులకు ధనధాన్యాలు దానాలు ఇచ్చి పోషించెను. సువర్ణ ఆభరణాలు, గుర్రాలు, ఏనుగులను దానమిచ్చెను. సహస్రార్జున పృథ్వీ మీద దీర్ఘాయువుతో జీవించి మరణించగానే సంపద హరించుకుని పోయిందని క్షత్రియులు గ్రహించెను. క్షత్రియులకి ధనము అవసరం ఉండి భృగు వంశస్థులను మర్యాదపూర్వకంగా అడిగెను. బ్రాహ్మణులు తమ వద్ద ధనం లేదని చెప్పెను. క్షత్రియులు ధనమును దోచుకుంటారని బ్రాహ్మణులు భావించి సంపదలను పూడ్చిపెట్టెను. బ్రాహ్మణులు దయ లేకుండా క్షత్రియులకు సహాయం చేయలేదు. క్షత్రియులు దరిద్రం భరించలేక భృగువంశీకుల ఆశ్రమాలకు వెళ్ళగా అక్కడి బ్రాహ్మణులు పారిపోయెను. అక్కడ తవ్వగా మిక్కిలి సంపద దొరికెను. దీనితో మిగతా ఆశ్రమాలను తవ్వగా మరింత సంపద దొరికినది. దీనితో క్షత్రియులు దుఃఖము నుంచి వీడి తమ రాజ్యములో బ్రాహ్మణులను సహించమని ప్రకటించెను. చివరికి బ్రాహ్మణుల క్షత్రియులకి లొంగిపోయెను. కానీ క్షత్రియులు పగతో వారిని హింసించెను. భృగువంశకులు పర్వతాల మీదకు పారిపోయెను. క్షత్రియులు బ్రాహ్మణులను వదలక చంపేసి చివరికి స్త్రీల గర్భాలను చీల్చెను. క్షత్రియులు తమ పగ ప్రతీకారాలను హద్దుల్లో ఉంచుకోమని తాపసికులు, మునులు ఆదేశించెను. స్త్రీలను హింసించి హద్దులు మీరుతున్నారని తగిన ప్రతిఫలం పొందక తప్పదని హెచ్చరించెను. మునులతో క్షత్రియులు ఇట్లనెను. తాపస్వికులారా, మా పూర్వీకుడు ధర్మాత్ముడు, దానగుణవంతుడు. ఈ బ్రాహ్మణులు సంపదను తీసుకుని మోసం చేశారు. మాకు సహాయం చేయమంటే తిరస్కరించారు. బ్రాహ్మణుల ధర్మమును నిర్వర్తించలేదు. వారి అవసరాల కోసం దానం గ్రహించారు. ధార్మికులు సంపదను దాన ధర్మాలు చేస్తారు. పాపాత్ములు పాప సంపదలో భాగమవుతారు. కానీ లోబులు దాన ధర్మాలు చేయరు, సంపదను నిల్వ చేస్తారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. మేము అదే చేశాము. మీరు పుణ్యాత్ములు, మా మీద ఆగ్రహం చెందకండి. క్షత్రియులు దురాశతో బ్రాహ్మణులపైన దాడిని కొనసాగించారు. దురాశ జ్ఞానులను కూడా అజ్ఞానులుగా చేసి దుష్ట స్వభావం పెంచుతుంది. నిజమైన సంపద అనగా ధనం మీద వ్యామోహం లేకుండా ఉండటం. ధనం, రుణం ఇతరులకి ఇవ్వటం, తీసుకోవటం కాదు. ధనమన్ని ధర్మాలను విడిచి భార్య, భర్త, తల్లి, తండ్రి, బంధువులు, గురువులు, తోడబుట్టినవారు అనే భేదము చూపదు. కామ, క్రోధ, అహంకార, అరిషడ్వర్గాల శత్రువులతో క్షత్రియులు ప్రభావితులై భృగు బ్రాహ్మణులను చంపివేశను. జన్మేజయుడు ఇట్లనెను. మహానుభావ, భృగువంశ వితంతువులు ఈ క్షోభను ఏ విధంగా భరించారు? వ్యాసుడు ఇట్లనెను. స్త్రీలందరూ భయముతో దుఃఖముతో హిమాలయాలకు పారిపోయెను. గంగా తీరమునందు మట్టితో గౌరీదేవిని చేసి ప్రతిష్ఠించి ఉపవాసాలతో ఆరాధించెను. కొన్ని రోజులకు వారికి స్వప్నములో దేవి ప్రత్యక్షమే, మీలో ఒకరికి బాలుడు నా అంశంతో జన్మించి సహాయం చేస్తాడు అని పలికి అంతర్ధానమయ్యెను. వారిలో ఒకరు గర్భం దాల్చెను. ఆ స్త్రీ హిమాలయాల్లో దాగిన క్షత్రియుల కంటపడెను. బ్రాహ్మణ స్త్రీని చంపటానికి క్షత్రియులు వెంటబడెను. చివరికి ఆమెను పట్టుకుని చంపడానికి కత్తి ఎత్తగా ఆమె పెద్దగా అరుస్తూ దుఃఖిస్తూ ఉండగా ఆమె గర్భములోని బాలుడు విని ఆగ్రహం చెంది తనకు తానే బయటకు వచ్చెను.
ఆ బాలుడి వెలుగుకి హిమాలయాలు వెండి పర్వతాల వలె ప్రకాశిస్తూ తేజోవంతమయ్యెను. క్షత్రియులు అందులయ్యెను. అప్పుడు వీరు బ్రాహ్మణ స్త్రీ పవిత్రతను, శక్తిని గ్రహించి ఆమె పాదాలకు నమస్కరించి, తల్లి, మమ్మల్ని మీ సేవకులుగా అంగీకరించు. మా దుష్ట స్వభావానికి తగిన ఫలితం లభించింది. మీ శక్తి ముందర మేము అల్పులము. మా నివాసాలకి తిరిగి వెళ్ళి దుష్ట పనులను చేయము. మీకు దాసానుదాసానులుగా ఉంటామని చెప్పెను. ఇది మా యొక్క భృగు బ్రాహ్మణులకు వాగ్దానం చేస్తున్నామని పలికెను. క్షత్రియుల వాగ్దానం విని బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, క్షత్రియులారా, మీరు అంధత్వంతో ఉండటానికి మేము కారణం కాదు. మీపైన మాకు కోపం లేదు. ఈ బాలుడు ఇప్పుడే తొడ నుంచి జన్మించెను. అతని ఆగ్రహంతో ఇది జరిగెను. భృగు మహర్షి అమాయకుడు, ధార్మికమైన తపస్వి. మీరు అందరినీ చంపటం ఆరంభించగానే ఈ బాలుడు నా గర్భంలో ఉండెను. ఈ బాలుడిని గర్భంలో వందలాది సంవత్సరాలు సంరక్షించాను. 4 వేదాల జ్ఞానము జన్మించకముందే ఈ బాలుడికి ఉన్నది. భృగువంశంలో ఆధ్యాత్మికత ఉన్నతుడుగా సంపూర్ణ జ్ఞానముతో జన్మించాడు. ఈ పసివాడు భగవతి జగదాంబ ప్రసాదము. ఇతని ప్రకాశంతో మీరు అందులైనారు. తిరిగి మీ చూపు రావాలంటే అతన్ని ప్రార్థించండి, తప్పక వస్తుంది అని బ్రాహ్మణ స్త్రీ పలికెను. ఆ బాలుడు తపస్వి. క్షత్రియులు ముకుళిత హస్తాలతో ఆ బాలుడిని ప్రార్థించెను. మునిబాలుడు, ఓ రాజులారా, నా మీద నమ్మకం ఉంచి మీ నివాసాలకు వెళ్ళండి. విధి వ్రాత ప్రకారం జరుగుతుంది. మంచివారికి దుఃఖము, సమస్యలు ఉండవు. క్షత్రియులు తమ ఆగ్రహం విడిచి ప్రశాంతంగా ఉండండి అని పలికెను. క్షత్రియులు మునిబాలుడికి నమస్కరించి తమ నేత్ర వెలుగుతో తమ గృహాలకు చేరెను. బ్రాహ్మణులు ఆ మునిబాలుణ్ణి తమ ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళి సంరక్షించెను. వ్యాసుడు ఇట్లనెను. ఇది భృగు బ్రాహ్మణుల వృత్తాంతము. క్షత్రియులు తమ పాపము నుంచి, దుఃఖము నుంచి బయటపడినారు. జన్మేజయుడు సందేహము. సత్యనందన, వ్యాసుడ, ఐహై వంశము ఏ విధముగా వచ్చినది, వారిలో ప్రఖ్యాతిగాంచిన రాజు ఎవరో వివరంగా తెలియచేయమని అడిగెను. అధ్యాయం 6, భాగాలు 18, 19. భగవాన్ శంకరుడు శ్రీలక్ష్మికి వరమును ప్రసాదించటం, శ్రీ విష్ణువు అశ్వరూపము, శ్రీలక్ష్మి ఆడ అశ్వరూపమును ధరించి పుత్రుడికి జన్మనిచ్చిన పిమ్మట శ్రీలక్ష్మి తన నిజస్వరూపములోనికి మారటము. వ్యాసుడు ఇట్లనను. రాజన్, ఐహై వంశ చరిత్రను శ్రద్ధగా విను. భగవాన్ విష్ణువు లక్ష్మీదేవిని అశ్వరూపం ధరించమని శాపమిచ్చెను. భగవంతుడి లీలలు లోక కళ్యాణం కోసమే. శ్రీ మహాలక్ష్మి క్షోభ చెంది వినయముతో విష్ణువుకి ప్రణమిల్లి అనుమతి తీసుకుని మర్తై లోకమునకు బయలుదేరెను. భగవతి లక్ష్మి అశ్వరూపములో ఉత్తరం వైపున యమున, తమసా నదుల సంగమంలో, సుందరవనంలో, సుప్రణక్షు ప్రదేశంలో చంద్రధారి, త్రిశూలధారి భగవాన్ శ్రీ శంకరుణ్ణి ధ్యానించెను. పంచముఖి, దశహస్త, ఆయుధధారి భగవతి గౌరీ అర్ధాంగి, దేహాగ్ని, నీలకంఠుడు, త్రినేత్రుడు, వ్యాఘ్ర చర్మాంబరధారి, కపాలమాలధారి, సర్ప యజ్ఞోపవీతధారి అయిన భగవాన్ శ్రీ శంకరుని అనుగ్రహం కోసం శ్రీలక్ష్మి తపస్సులో నిమగ్నమయ్యెను. శతదైవ వర్షాలు కఠోర తపస్సును ఆచరించగా భగవాన్ శంకరుడు ప్రసన్నుడై నందివాహనంపై శ్రీ పార్వతీదేవితో దివ్య దర్శనమిచ్చెను. విష్ణుప్రియ, మహామాయ శ్రీలక్ష్మిని ఆడ అశ్వరూపములో గాంచిన శంకరుడు, కళ్యాణి, జగదాంబ, నీ తపస్సుకు కారణమేమి? నీ పతి స్థితికారకుడు. శ్రీహరిని సర్వలోకాలు ఆరాధిస్తాయి. పతిని అనుసరించి గృహలక్ష్మి ధర్మమును నిర్వహించటం స్త్రీకి అలంకారం. శ్రీహరి లేకుండా నన్ను ఆరాధించటానికి నీ తపస్సుకి కారణమేమి అని అడిగెను. శ్రీలక్ష్మి శంకరునికి ప్రణమిల్లి, అసుతోష, మహేష, దేవేశ, కరుణాసాగర, నా పతి నన్ను శపించెను. శ్రీహరి శాపకారణము రహస్యమని, నా ద్వారా జన్మించే పుత్రుడితో శాప విమోచనం కలిగి తిరిగి వైకుంఠం ప్రాప్తిస్తుందని తెలిపెను. అందువలన
ఈ తపోవనం ఎంచుకుని మీ ప్రసన్నత కోసం తపస్సును ఆచరిస్తున్నాను. నా పతిదేవుడు వైకుంఠంలో ఉండగా నాకు శిశువు జన్మించటం సాధ్యమేలా? త్రినేత్ర, మీకు శ్రీహరికి భేదము లేదు. మీరిద్దరూ ఏకాత్మ. అందువలన మిమ్మల్ని ఆరాధించాను. భగవాన్ శివుడు దేవితో శ్రీహరికి నాకు భేదం లేదనే రహస్యమును గ్రహించావు. ఇది సత్యము. దేవతలు, మునులు, మానవులు, వేదాలు మేమిద్దరము ఏకమని గ్రహించలేకపోయారు. శ్రీహరి నేను ఒకటేనని నా భక్తులు గ్రహించలేదు. ఈ విధముగా శ్రీహరి భక్తులు కూడా కలియుగములో భేదభావంతో ఇరువురు భక్తులు దైవదూషణకు పూనుకుంటున్నారు. శ్రీహరి నేను ఏకమనే పరమరహస్యము గ్రహించటం సాధ్యం కాదు. నీవు మాత్రం గ్రహించగలిగావు. వ్యాసుడు ఇట్లనెను. భగవాన్ శంకరుని మాటలు విని శ్రీలక్ష్మి సంతసించి తాను గ్రహించిన జ్ఞానమును వెల్లడించెను. కైలాసవాస, ఒకనాడు భగవాన్ విష్ణువు పద్మాసనంలో ధ్యానములో నిమగ్నుడై ఉండెను. ఆయన ముఖవర్చస్సు తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉండగా నేను, ప్రభు, మీరు దేవతల ఆరాధ్య దైవము, స్థితికారకుల బ్రహ్మాది దేవతలు, దానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన నేను వెలుపలకు వచ్చి చూడగా దేవతల మధ్య ఉన్న మిమ్మల్ని నా భర్తగా ఎన్నుకున్నాను. సర్వేశ, మీరు ఆ సమయంలో ఎవరి మీద ధ్యానం చేస్తున్నారు? దయచేసి ఆ రహస్యమును వెల్లడించమనగా భగవాన్ విష్ణువు ఇట్లనెను. నా హృదయంలో ధ్యానించేది పార్వతీపతి భగవాన్ శంకరుడు. అల్ప సంతోషి, అనంత శక్తివంతుడు, త్రిపురాసుర సంహారి. ఒకసారి ఆయన నన్ను ధ్యానించును, ఇంకొకసారి నేను ఆయనను ధ్యానించను. ఆయన నాకు ప్రాణశక్తి, నేను ఆయనకు ప్రాణశక్తి. మేమిద్దరము అంతర్ముఖంగా మిళితమై ఉంటాము. మా మధ్య భేదము లేదు. మారిరువురు భక్తులు మమ్మల్ని ఇరువురని అవమానించినచో నరకమునకు వెళతారు. ఇది సత్యము. శ్రీలక్ష్మి భక్తిపూర్వక జ్ఞానవాక్కుని విన్న శంకరుడు, శ్రీలక్ష్మి, నీ తపస్సుకి ప్రసన్నమైనాను. నీ పతిని తప్పకుండా కలుస్తావు. నా వర ప్రభావంతో శ్రీ విష్ణువు అశ్వరూపమును ధరించి ఇచ్చటికి వచ్చును. మీ ఇరువురికి జన్మించే బాలుడు లోక ప్రసిద్ధుడగును. శిశువుకు జన్మనిచ్చి నీవు నీ పతితో కలిసి వైకుంఠమునకు చేరుకుంటావు. ఏకవీరుని నామంతో ఐహే వంశంలో ప్రసిద్ధుడగును. దేవి భగవతి జగదాంబను హృదయములో ఆరాధించమని పార్వతీ సమేత శంకరుడు అంతర్ధానమయ్యను. శ్రీలక్ష్మి భక్తి శ్రద్ధలతో భగవతి జగదాంబ పాదపద్మములను ఆరాధిస్తూ శ్రీహరి కోసం నిరీక్షిస్తూ ఉండెను. భగవతి శంకరుడు కైలాసమునకు చేరి శ్రీలక్ష్మీ కార్యనిమిత్తం చిత్రరూప అనే దూతను వైకుంఠమునకు పంపిస్తూ, చిత్రరూప, నా సందేశమును శ్రీహరికి విన్నవించు. చిత్రరూపుడు వైకుంఠమునకు చేరెను. దైవ వృక్షాలు, సుందర సరస్సులు, హంసలు, కొంగలు, నెమళ్ళు, చిలుకలు, కోయిలలు, గంధర్వుల గానము, పారిజాత సుగంధము, బకుల, అశోక, చంప, చల్లని చైతన్య తరంగాలతో, పక్షుల కిలకల రావాలతో, జయ విజయముల ద్వారా పాలకులుగా వైకుంఠము అలరారుతుంది. చిత్రరూపుడు ద్వారపాలకులతో భగవాన్ శంకరుడి దూతగా వచ్చానని చెప్పగా జయ విజయులు వైకుంఠములో ప్రవేశించి, దేవదేవ, రమాకాంత, కరుణాకర, కేశవ, భగవాన్ శివుడి దూత వెలుపల నిరీక్షిస్తున్నారని ద్వారపాలకులు చెప్పగా సర్వాంతర్యామి విష్ణువు అనుమతిచ్చెను. చిత్రరూపుడు నామమునకు తగినట్టు సుందర వదనముతో శ్రీ విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో భక్తి శ్రద్ధలతో ముకుళ హస్తాలతో గరుడధ్వజ కాలాతీత శంకరుడి సందేశమిది. శ్రీ లక్ష్మీదేవి యమునా తమసా నదుల సంగమంలో ఆడ అశ్వరూపములో తపస్సును ఆచరిస్తుంది. విష్ణుపత్ని పృథ్వీ మీద విషాదంగా ఉన్నది. పుండరీకాక్ష పతి తన పత్నిని రక్షించును. జగద్గురు పద్మినిని స్వీకరించు. సుఖదుఖాలలో పద్మినిని వదిలి అపవాదుకు గురవుతున్నావు. నీవు మగ అశ్వరూపమును ధరించి రమాదేవితో కలిసి
పసివానికి జన్మనిచ్చి వైకుంఠం చేరుకో అని పలికెను. దీనిని విన్న భగవాన్ విష్ణువు శ్రీ శంకరుడి సందేశమును స్వీకరించి మగ అశ్వరూపమును ధరించి వైకుంఠమునకు విడిచి తపోవనం చేరగా శ్రీలక్ష్మి తన ప్రభువు విష్ణువును గాంచి ఆనంద బాష్పాలతో స్వీకరించెను. వీరిద్దరూ యమున తమసా నదుల సంగమంలో విహరిస్తూ ఆనందించెను. వీరికి తేజోవంతుడైన పుత్రుడు జన్మించాడు. భగవాన్ విష్ణువు శ్రీలక్ష్మితో అస్వరూపమును వదిలి నీ నిజస్వరూపంలోకి రమ్మనెను. వీరిద్దరూ తమ తమ స్వరూపాలకి మారెను. భగవాన్ విష్ణువు భగవతి లక్ష్మి తమ నిజస్వరూపంలో మారగానే దేవతలందరూ పూలవర్షం కురిపించి స్తుతించెను. శిశువును వదలలేను, వైకుంఠమునకు తీసుకుని వెళ్దామని శ్రీలక్ష్మి కోరగా శ్రీహరి భవబంధాలు మనకు తగదు, శిశువు సురక్షితుడు. యయాతి వంశంలో దుర్వాసపుత్రుడు హరివర్మ పుత్రుడి కొరకు శతవర్షాల నుంచి తపస్సు ఆచరిస్తున్నాడు. తపస్సు నేటితో సంపూర్ణమైంది. ఈ శిశువును ఆయన కోసం సృష్టించాము. మనమిద్దరం ఈ శిశువును రాజా హరివర్మకు వరముగా ప్రసాదిద్దామని శ్రీ విష్ణువు శ్రీ మహాలక్ష్మి సమేతంగా సంగమంలో శిశువును విడిచి వైకుంఠమునకు ఏగెను. అధ్యాయం 6 భాగాలు 20-21. ఏకవీరుని జన్మ వృత్తాంతం. జన్మేజయుడు ఇట్లనెను. వ్యాస మహాముని, శిశువు అరణ్యములో పులులు, సింహాలు, జంతువుల కంటపడకుండా ఏ విధముగా సంరక్షించెను తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను. లక్ష్మీనారాయణులు వెడలగానే దేవత చంపక పత్ని మాధాలసతో పృథ్వీ మీద విహరిస్తూ ఉండగా శిశువు ఏడుపు విని వాహనం దిగి శిశువును తీసుకునను. పేదవానికి పెన్నిది దొరికినట్లు వారిరువురు ఆనందముతో ముద్దాడి తమ సొంత పుత్రుడిలాగా భావించెను. ఆమె పతితో శిశువుని అరణ్యములో వదిలేసినది ఎవరో మనకు భగవాన్ శంకరుడు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తాను అని అనెను. చంపకుడు ఇంద్రుడికి సర్వము ఎరికే. ఈ శిశువు దేవత గంధర్వుడా అని తెలుసుకుని తీసుకుని వెళ్దామని అమరావతికి వెళ్ళి ఇంద్రుడికి నమస్కరించి పసివాడిని చూపి, దేవేంద్ర, యమున తమసా నదుల సంగమం సమీపంలో ఈ శిశువు కనిపించెను, మేము పెంచుకుంటామనెను. నా పత్ని పసివాడి మీద ప్రేమ పెంచుకున్నది. ధర్మశాస్త్రం ప్రకారం పోషపుత్రుణ్ణి చేసుకుంటామనెను. ఇంద్రుడు ఇట్లనెను. విష్ణువు లక్ష్మి శిశువు మాతాపితలు రాజా తుర్వజనకి అప్పగించాలని లక్ష్మీనారాయణులు సంగమ సమీపములో వదిలి వెళ్ళెను. ఏకవీర అనే నామధేయంతో ప్రసిద్ధి చెందెను. వెంటనే సంగమమందు ఉంచండి. చంపకుడు బాలుడిని సంగమంలో ఉంచెను. భగవతి నారాయణ లక్ష్మీ సమేతుడై రాజు హరివర్మ ముందు ప్రత్యక్షమయ్యను. రాజు హరివర్మ భక్తియుక్తులతో ప్రణామములు సమర్పించి తన్మయత్వం చెంది భగవాన్ని స్తుతించెను. దేవేశ్వర, సర్వలోక రక్షక, జగద్గురు రమేష, మీ దర్శన భాగ్యంతో పునీతుడయ్యాను. మహాతపస్ సంపన్నులకి లభించని భాగ్యం నాకు లభించినది. సర్వ ప్రాణులలో ఏకాత్మవి. మీ దర్శన భాగ్యం కోట్లాది జన్మల పుణ్యఫలమనను. భగవాన్ విష్ణువు ప్రసన్న వదనముతో, రాజా, నీ తపస్సుకి ప్రసన్నుడనైనాను. వరమును కోరమనగా మురారి గుణవంతుడు, తేజోవంతుడు, వంశోద్ధారకుడైన వంశాంకురమును ప్రసాదించండి. యయాతి నందన, యమునా తమసా నది తీర్థము వద్ద నా బీజముతో అత్యున్నతమైన శక్తితో శిశువు జన్మించెను. శ్రీలక్ష్మి అతనికి మాతృమూర్తి. రాజు వరమును అమితానందంతో ప్రణమిల్లగా భగవాన్ విష్ణువు లక్ష్మితో వైకుంఠమునకు చేరెను. యయాతి నందనుడు హరివర్మ రథమునెక్కి తేజోవంత శిశువును చూసెను. శిశువు తన కాలి బొటనవేలుని నోటిలో పెట్టుకుని సుందరమైన కామదేవుని వలె ఉండెను. లక్ష్మీనారాయణ హంస శిశువుని గాంచిన హరివర్మ కన్నులలో ఆనందం వెల్లవిరిసింది. హృదయం ప్రేమతో నిండి ఒడిలోకి తీసుకుని ముద్దాడి శిశువుతో, వత్స, భగవాన్ విష్ణువు శ్రీలక్ష్మి నీ మాతాపితలు, వారి నుంచి నిన్ను పొందితిని. నన్ను పున్నామన నరకము నుంచి తప్పించు. శతవర్షాల తపస్సు ఫలితంగా పొందితనని శిశువును గైకుని రాజ్యమునకు వెడలెను. రాజును అమాత్యులు
ఆహ్వానించగా, పురోహితులు ఆశీర్వదించగా, సంగీతకారులు మధురగానంతో పురజనుల పుష్పవర్షమును కురిపించెను. శిశువును హరివర్మ తన భార్యకు ఇచ్చి, మహారాణి, శిశువుకి శ్రీ విష్ణువు, శ్రీ లక్ష్మి మాతాపితలు అని తెలిపి ప్రజలందరికీ కానుకలిచ్చి వేడుక చేసి ఏకవీర అనే నామము శిశువుకి పెట్టెను. హరివర్మ పితృరుణం నుంచి విముక్తి అయినదని భావించెను. వీరి సంరక్షణలో శిశువు దినదినాభివృద్ధి అవుతూ 6వ మాసంలో అన్నప్రసన, 3వ వర్షంలో శిరో సంస్కారము, 11వ వర్షంలో యజ్ఞోపవీతము, ధనుర్భావ విద్య, ధనుర్వేదము, రాజధర్మములు అభ్యసించెను. ఏకవీరకు రాజా మకుటములను అలంకరించాలని ద్రవ్యములను సమకూర్చి వేదాభ్యాసకులను ఆహ్వానించెను. 7 సముద్రముల జలములతో ఏకవీరను అభిషేకించి పట్టాభిషేకం చేసి బ్రాహ్మణులకు ధనధాన్య సంపదలను దానమిచ్చెను. ఏకవీర రాజ్యాధిపత్యమును అప్పగించి రాజు, రాణి శేష జీవిత వాసమునకు మైనాకా పర్వతంపై ఆశ్రమమును ఏర్పరచుకుని ఆహార నియమాలతో భగవాన్ శంకరుణ్ణి ధ్యానించుచుండెను. రాజు, రాణి తమ దేహమును విడిచి స్వర్గమునకు చేరెను. ఏకవీరుడు మాతృపితృల పుణ్యలోక ప్రాప్తి కొరకు పితృకార్యమును చేసెను. ఒకనాడు అమాత్య పుత్రులతో ఏకవీరుడు అశ్వముపై గంగా తీరములో విహరిస్తూ సుందర దృశ్యములను, మునివర్యుల ఆశ్రమాలను, యజ్ఞయాగాదులను, ప్రకృతితో మమేకమై కోదండం, అశోక, చందన, దేవదారు, చంప, బకుల, పారిజాత వృక్షాలను, వనాలను, సుగంధ కమలా పుష్పాలను ఆస్వాదించెను. విహరిస్తున్న ఏకవీరుడికి నదీ తీరములో యువతి దుఃఖపీడితై కనిపించెను. సర్వాంగ సుందరమైన యువతితో ఏకవీరుడు, సుందరి, నీవెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? గంధర్వ కన్యవా, దేవకన్యవా? ఒంటరిగా ఎందుకు విలపిస్తున్నావు? సహాయాన్ని చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను. నా రాజ్యములో దుఃఖితులు ఉండటానికి వీలు లేదు. రాక్షసులు నిన్ను బాధించారా? జంతువుల ప్రమాదానికి గురి అయ్యావా? నేను ఈ రాజ్యానికి రాజుని. నీ దుఃఖ కారణం తెలియచెయ్యి. ఆమె ఇట్లనను: ఓ మహాబాహు రాజేంద్ర, రాజు రైభ్యుడి రాజనివాసిని. ఆయన భార్య గుణవతి, పతివ్రత శిరోమణి. వీరికి సంతానం లేదు. రాజుతో మహారాణి సంతానహీనమైన ఆడజన్మ అసంతృప్తిగా ఉన్నది. ఉపాయం చెప్పమనగా రాజు పుత్రేస్త్రీ యాగం చేయాలని నిర్ణయించి ఏర్పాట్లను చేసుకునను. రాజు బ్రాహ్మణ పండితులను ఆహ్వానించి యజ్ఞంలో అగ్నిదేవుని ఆరాధించగా యజ్ఞకుండము నుంచి గుణవంతురాలైన బాలిక ఆవిర్భవించెను. బ్రాహ్మణులు ఆమెను స్వీకరించమని, సర్వాభరణములతో అలంకరించమని, ఆమె ఏకవళి నామధేయంతో ప్రసిద్ధురాలగునని, పుత్రునికి సమానమని, భగవాన్ విష్ణువు యొక్క వరప్రసాదమని ఆశీర్వదించెను. రాజు, రాణి పుత్రికను స్వీకరించెను. ఆమె దినదినాభివృద్ధి కాగా ఆనందించెను. నేను ఆరాధ్య అమాత్య పుత్రిక యశోవతిని. ఏకవళి నేను సమవయస్కులం, సకులం. ఏకవళికి కమల పుష్పాలంటే ప్రీతి. మహారాజు రాజ్యములో తాటకాలలో, నందనవనములలో కమల పుష్ప సుగంధాల గుబాళింపులను పెంచెను. ఏకవళి భటుల రక్షణలో గంగా తీరములో విహరిస్తూ ఆనందించెను. అధ్యాయం 6 భాగాలు 22, 23. ఏకవళి వృత్తాంతము. కాలకేతు ఏకవళిని అపహరించటం, ఏకవీరుడు ఏకవళిని రక్షించి వివాహం చేసుకోవటం. యశోవతి ఈ విధంగా అంటుంది: ఒకనాడు నేను ఏకవళి రక్షక భటులతో గంగానది విహారమునకు వెళ్ళి కమలములతో క్రీడించుచుండగా అకస్మాత్తుగా కాలకేతువు అనే రాక్షసుడు వచ్చెను. వానిని చూసి మేమిద్దరం భయంతో రక్షక భటులను పిలువగా వారు రాక్షసుడితో యుద్ధము చేసి మరణించారు. రాక్షసుడు ఏకవళిని అపహరించెను. దయచేసి నన్ను గైకుని ఏకవళిని విడువమని వేడుకున్నాను. కాలకేతుడు ఆక్రోశిస్తున్న యువరాణిని గైకొనగా నేను వెంబడించగా నన్ను కూడా తన రథముపై ఎక్కించుకుని ఆమెను ఓదార్చమనెను. నీ దాసుడిని దుఃఖించవద్దు, అపురూపంగా చూసుకుంటానని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి మమ్మల్నిద్దరినీ భవనములో ఉంచి తనను వివాహం చేసుకోమని తన భర్తగా అంగీకరించమని ఆదేశించెను.
ఐహేయునికినిచ్చి వివాహం జరిపించాలని మా తండ్రి గారు నిర్ణయించెను. మనసా వాచా కర్మణ అతనే నా భర్త, మరెవరిని వివాహం చేసుకోను. ధర్మ సూక్ష్మమిది. తండ్రి నిర్ణయించిన వారిని వివాహం ఆడవలెను. స్వతంత్రురాల్ని కాదని పలికెను. అతను వదలక మమ్మల్ని కారాగారంలో బంధించెను. అత్యంత దుర్గమమైన పరిసరాలు, ఎత్తైన గోడలు, కఠినమైన రక్షణలో అతని పాతాళ రంధ్ర సామ్రాజ్యం ఉన్నది. ఏకవీరుడు ఇట్లడిగెను, నీవక్కడి నుంచి ఎలా వచ్చినావు? ఏకవళి తండ్రి, ఐహే యువరాజుకి నిచ్చి వివాహం చేయడమా? నేనే ఆ యువరాజుని. నా యొక్క సందేహాలను దయచేసి తొలగించు. నీ సఖిని రక్షించదను. యశోవతి ఇట్లనను, రాజా, నేను యుక్త వయసులో భగవతి శ్రీ భువనేశ్వరి దేవిని ధ్యానించితని. బ్రాహ్మణుడు బీజమంత్రమును నాకు ఉపదేశించెను. కాలకేతువు రాజ్యమునకు వెళ్ళిన దగ్గర నుంచి దేవిని నిరంతరం స్మరించాను. భగవతి చండిక భక్తులకు కరుణామయి, దయామయి, సృష్టి స్థితి లయ స్వరూపిణి. ఆమె కనుదృష్టిలో సృష్టి నడుస్తుంది. మాసము పాటు బీజమంత్రమును ధ్యానించాను. దేవి భగవతి చండిక నన్ను అనుగ్రహించి స్వప్నంలో కనపడి, యశోవతి మేలుకు, గంగా తీరమునందు ఐహై వంశరాజు మహారాజు ఏకవీరుడు ఉండును. దత్తాత్రేయముని అతనికి నా బీజమంత్రమును ఉపదేశించెను. అతను నన్ను నిరంతరం ఆరాధించును, అనుగ్రహం కొరకు ధ్యానించును. అతను గంగా తీరమునకు వచ్చినప్పుడు కాలకేతుని సంహరించి ఏకవళిని రక్షించును. వారిద్దరికీ వివాహం జరిపించమని దేవి అదృశ్యమయ్యను. నేను మేలుకొని ఏకవళికి స్వప్న వృత్తాంతాన్ని చెప్పగా ఆమె సంతసించి వెనువెంటనే దేవు అనుగ్రహ శక్తికి అచ్చటికి వెళ్ళమని నన్ను పంపినది. వర్య, నీవు ఎవరివి? నీ తల్లిదండ్రుల వివరణను తెలియచేయండి. ఏకవీరుడు ఇట్లనెను, నేను ఐహే వంశానికి చెందిన ఏకవీరుణ్ణి. శ్రీ లక్ష్మీ విష్ణువులు నాకు మాతాపితలు. నీవు ఏకవళి వృత్తాంతమును బహుచక్కగా వివరించావు. కాలకేతు రాజ్యమునకు మార్గమును తెలియచేస్తే ఆ రాక్షసుని చంపి యువరాణిని రక్షించి రాజు దగ్గరికి చేరుస్తాను. రాజు మా ఇరువురి వివాహమునకు సిద్ధం చెయ్యమను. భగవతి జగదాంబ బీజమంత్రము ధ్యానించినచో విజయము వరించునని యశోవతి మార్గదర్శకత్వం చేసెను. ఏకవీరుడు బీజమంత్ర దీక్షను పఠించగా దివ్య తేజస్వి ఆదిగురు శ్రీ దత్తాత్రేయుడు ఏకవీరుడికి శ్రీ యోగేశ్వరి మంత్రమును ఉపదేశించెను. ఈ మంత్రముతో జ్ఞానశక్తి, క్రియాశక్తి వచ్చును. దేవి లలాట తిలకమే ఈ మంత్రము. అందుకే దేవి త్రిలోకిగా ప్రసిద్ధి. మంత్రమును గ్రహించిన ఏకవీరుడు పరిపూర్ణ జ్ఞానమును పొందెను. కాలకేతుని రాజ్యమును సర్పాలు కాపలా కాస్తూ ఉండెను. ఏకవీరుడు యశోవతితో సైన్యముతో రావటం చూసి రక్షక భటులు, మహారాజా, యశోవతి యువరాజుతో సైన్యముతో వచ్చెను. అతను దేవతల పుత్రుడి వలె ఉన్నాడు. రాకుమారిని అప్పగించు, లేనిచో మనకు మృత్యువు తప్పదనను. కాలకేతుడు సైన్యంను సిద్ధం చేసి, ఏకవళితో వచ్చినది మీ తండ్రి, నా సోదరుడా? అయితే యుద్ధము చేయకుండా కానుకలిచ్చి సువర్ణము, అశ్వాలను, భవనాలను ఇచ్చి ఆహ్వానిస్తాను. లేదా మరొకరైతే నా ఆయుధములకు బలి అగును. ఏకవళి, మహారాజా, అతను మా తండ్రి సోదరుడు కాదనను. నీ సఖి యశోవతి తెచ్చిందని దూతల బోగట్ట అని కాలకేతుడు రథముపైన, ఏకవీరుడు గుర్రముపైన యుద్ధమును ఆరంభించెను. ఇంద్రుడు వృత్తాసురుడి యుద్ధం వలె ఉండెను. చివరికి ఏకవీరుడు కాలకేతుని చంపగా దానవులందరూ పారిపోయెను. యశోవతి ఏకవళి దగ్గరికి వెళ్ళి, కాలకేతువు ఏకవీరుని చేతిలో మరణించాడని, ఆ రాజకుమారుడు విష్ణుతాజ్ఞుడు, శక్తివంతుడు, అతన్ని చేపట్టు, శుభము కలుగును. బిడియంతో ఏకవళి ఏకవీర చెంతకు చేరటానికి పల్లెకిలో వెళ్ళెను. యశోవతి ఏకవీరుడికి ఏకవళిని అప్పగించి మహారాజు అనుమతితో వివాహం చేసుకోమనను. ఏకవీరుణ్ణి రైరభ్య మహారాజు ఆహ్వానించి యశోవతి ద్వారా వివరం తెలుసుకుని వారిరువురికి అత్యంత వేడుకగా వివాహం జరిపించెను. ఏకవళి ఏకవీరుడి రాజ్యానికి వెళ్ళి సుఖభోగములను అనుభవించెను. వీరికి కృతవీర్యుడు అనే పుత్రుడు కలిగెను. కృతవీర్యుడు పుత్రుడు కార్తవీర్యుడు. ఇట్లు ఐహే వంశము భూమండలంపై వర్ధిల్లెను. జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 6, భాగాలు 24 to 27. నారదుడు
వ్యాస మహాముని మధ్య సంభాషణ. నారద మరియు పర్వతమునులు ఒకరినొకరికి శాపమిచ్చుకోవటం. జన్మేజయుడు ఇట్లడిగెను, భగవాన్, మీ వాక్కు అమృతం, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. అహేయ వంశం గురించి తెలియచేశారు. మీ జ్ఞాన సంపదతో నన్ను భవసాగరమును దాటించండి. వ్యాసుడు ఇట్లనెను, నీవు అడిగినట్లు నేను నారదులను అడిగాను. బ్రహ్మదేవుని పుత్రుడు నారదుడు తపస్వి, లోక సంచారి, లోకాతీతుడు, లోకజ్ఞాని. వెనుకటికి నారదుడు పృథ్వీపైన వీణా సంచారి అయి గాయత్రీ మంత్రమును ఉచ్చరిస్తూ సరస్వతీ నదీ తీరములో ఉన్న సంయాప్రాస్ ఆశ్రమమునకు వచ్చెను. నారదులను ఆహ్వానించి వారి పాదాభిషేక తీర్థమును సేవించి నా సందేహములను అడిగి తిని, మునివర్య, భవసాగరంలో సంతోషం లేదు. కౌరవుల పాండవుల వృత్తాంతము మనకి ఉదాహరణ. నా చిత్తము మాయలో చిక్కుకుని అల్లాడుతుంది. దయచేసి నా సందేహమును తీర్చండి. నారదుడు ఇట్లనెను, పరాశురనందన, వ్యాసుడా, పురాణాలన్నింటినీ పఠించావు. ఏల ఈ ప్రశ్న అడుగుతున్నావు? మాయాభ్రమల నుంచి తప్పించుకున్న వారెవరు? దేవతలు, ఋషులు, మునులు భవసాగరం నుంచి బయటపడలేదు. నేను కూడా దీనిలో మునిగాను. మాయాభ్రాంతి ప్రభావంలో స్త్రీ మోహముతో దుఃఖమును అనుభవించాను. ఒకనాడు నేను పర్వతముని స్వర్గము నుంచి పృథ్వీ మీదకి పుణ్యక్షేత్రాలను, ఋషి ఆశ్రమాలను సందర్శనకు వచ్చాము. శుద్ధ అశుద్ధ తలపుల మదిని తాకిన ఒకరినొకరిని ఆక్షేపించుకోమని మేమిద్దరం స్వర్గములో వాగ్దానం చేసుకుని భూలోకమునకు వచ్చాము. ఇంతలో వర్షాకాలము ఆరంభమవ్వడంతో మేము సంజయ్ రాజ్యంలోకి ప్రవేశించగా రాజు మమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి చతురమాస దీక్షకు ఏర్పాట్లను చేసెను. అప్పటికి అష్టమాస సంచారం ముగిసింది. రాజు సంజయుని పుత్రిక దమయంతి తండ్రి ఆదేశానుసారం మా సేవలో నిమగ్నమయ్యను. మా ఆహార నియమాలు, ఆచార వ్యవహారాలు, ఉపచారాలు, పూజా ద్రవ్యాలు, సకల సౌకర్యాలను సమకూర్చెను. నా సామవేద వీణానాదం విని ఆమెకు నాపై ప్రేమ కలిగెను. నాకు ప్రేమ పరవశమై ఇరువురం ఆనందించాము. ఆమె పర్వతమునికి కూడా సేవకురాలే. ఒకరోజు పర్వతముని, నారద, ఈ కన్యామణి మన ఇరువురిని సేవించినది. కానీ నీ ఎడల అభిమానం మెండుగా ఉన్నది. మీ ఇరువురిలో ప్రేమపాసమును చూస్తున్నాను. మన వాగ్ద సత్యమును మరువలేదు కదా అనెను. నారదుడు బిడియంగా, పర్వత, ఈ కన్య నన్ను పతిగా భావిస్తుంది. నాకు అదే భావన ఉన్నదని గాని పర్వతముని ఆగ్రహంతో నీవు నన్ను మోసం చేసి వాగ్దానమును మరిచావు. తక్షణం నీ ముఖము మర్కటం వలె మారునుగాక అని శాపమిచ్చెను. తక్షణం నా ముఖము మర్కటం వలె అయ్యెను. పర్వతముని, నా సోదరి యొక్క పుత్రుడు, నీకు స్వర్గలోక ప్రాప్తి జరగదని తిరిగి నేను శాపమిచ్చాను. ఓ పర్వత, నీవు అవివేకివి. చిన్న తప్పిదమునకు శాపమిచ్చేవు. నీవిక భూలోకంలోనే జీవించాలి అనగానే ముని నిరాశతో వెడలెను. నాకు మర్కట ముఖము ప్రాప్తించెను. ఆమె నా ముఖ కారణం తెలుసుకుని శాప విమోచన మార్గమును అడిగెను. నారదుడు ఇట్లనెను, ఆమె పర్వతముని ఆగ్రహమును శాప కారణమును అవగాహన చేసుకొనెను. రాజు యుక్త వయసు పుత్రికకు వివాహ సన్నాహాలు నిశ్చయించి మంత్రులను పిలిచి సుందరుడు, ధైర్యశాలి, శక్తిశాలి, సగుణుడు, ఉన్నత వంశానికి చెందిన వరుణుని అన్వేషించమని ఆదేశించెను. మంత్రులు, మహారాజా, భూలోకంలో రాజకుమారులు సిద్ధంగా ఉన్నారనెను. వరాన్వేషణను విన్న దమయంతి సఖిని తండ్రి చెంతకు పంపించెను. మహారాజా, మీ పుత్రిక సందేశము పంపించెను. నారద మహామునిని నా భర్తగా స్వీకరించాను. అతని వీణానాదము నా హృదయమును అలరారించింది. నా భర్తగా ఇంకెవరిని అంగీకరించలేను అనే సందేశమును సఖి వినిపించెను. దీనిని విన్న రాణి కైకేయి, మహారాజా, మర్కటముఖ నారదుణ్ణి భర్తగా ఎంచుకునను మన అవివేకి పుత్రిక. సంపద, రాజ్య విహీనుడు ముని,
సకల సౌభాగ్యవతి మన పుత్రిక. వీరిరువిరి వివాహం ఎటుల సాధ్యం? వంశ ప్రతిష్టను కుటుంబ గౌరవమును కాపాడవలను. కైకేయి పుత్రిక దగ్గరికి వెళ్ళి, మర్కట ముఖమని నీకు తగదు, భస్మధారి కాషాయ వస్త్రధారి సంసారహీనుడు రాజకుమారివని మరువకని హితవు పలికెను. దమయంతి వివాహ నిశ్చయంతో తల్లితో ముని భవసాగర విజేత జ్ఞానసాగరుడు. లౌకిక సంపదలు రాజ్యము అతనికి తగవు. మేమిరువురం అరణ్యవాసులై వీణాగానలోలులై ఆనందిస్తాము. వారి దైవ సంగీతమును అవమానపరచకో. సప్తస్వరాలు శ్రీ శివునికి ప్రీతికరము. నా జీవన్ మరణాలు నారదునితోనే. మానవులు దైవ సంగీతాన్ని గ్రహించలేరు. అందము సంపదకి మించినది ఆత్మోన్నతి. ఆత్మ సాక్షాత్కారి ద్వారా అలౌకిక ఆనందము సంతృప్తి కలుగును. సప్తస్వరాల మాధుర్యం, శబ్దం, రాగం, తాళము, లయ జడులకు అర్థమవ్వదు. గంగా యమున సంగము వలె కైలాసము వలె సంగీతముండును. దైవ సంగీతమును అవమానించిన వారు అల్పుడు. సర్పాలు కూడా సంగీతమునకు స్పందించును. ముల్లోకాలలో నారదుల వలె సామవేద గానకులు లేరు. నేను నారద మహాముని వివాహం చేసుకుని సేవ చేసుకుంటాను. శాప ఫలితంగా మర్కట ముఖం వచ్చెను. కిన్నెరలను అశ్వముఖంతో ఆరాధిస్తున్నారు కదా. మునివర్యులతో వివాహం నిశ్చయమును తండ్రి గారికి తెలియచేయండి. మహారాణి తన పుత్రిక సందేశమును రాజుకు తెలియచేయగా శుభముహూర్తమున దమయంతికి నారదమునికి వివాహం చేయటానికి నిర్ణయించి ఏర్పాట్లను చేసెను. వ్యాస మహాముని శ్రద్ధగా విను. మా వివాహం తదుపరి అక్కడే నివసించితిమి. నాకు మర్కటముఖం అడ్డంకిగా ఉన్నది. దమయంతి సన్నిధిలో నా దుఃఖము మరింతగా పెరిగింది. కానీ రాజకుమారి నా అందమును పొగుడుతూ నా ఆశకు కారణమయ్యింది. ఇలాగ అనేక దినములు గడిచెను. ఒకనాడు పర్వతముని పుణ్యక్షేత్రాలను దర్శించి రాగా సకల మర్యాదలతో ఆహ్వానించి ఆసీనులు చేసి దమయంతితో కలిసి పాదపూజ చేశాను. నా దుస్థితిని చూసి ఆయన బాధపడి, మునివర్య నారద, ఆగ్రహంతో నిన్ను శపించాను. తప్పిదమును గ్రహించాను. నేను సంపాదించిన పుణ్యముతో నీ మీద రాకుమారి నిష్కలంక ప్రేమతో నీ సుందరమైన ముఖమును ప్రసాదిస్తున్నానని పలికను. నారద మహాముని ఇలా అనెను. నా హృదయం క్షమతో దయతో కరుణతో నిండి నా శాపమును వెనుకకు తీసుకున్నాను. మునివర్య పర్వత, నా సోదరికి తగిన పుత్రుడివి. నీవిక స్వర్గమునకు వెళ్ళవచ్చును. నా ముఖారవిందము మారెను. రాకుమార్తె తల్లిదండ్రులకు శుభవార్త తెలిపెను. రాజు నారదునికి పర్వతమునికి కానుకలు ఇచ్చెను. మహామాయ లీల బ్రహ్మాండాన్ని ప్రభావితం చేస్తుంది. మాయాలోకములో ఉంటే వర్తమానాన్ని భవిష్యత్తుని ఆనందించలేరు. ఆగ్రహం, దురాశ, దుఃఖము, బంధాలు, ఈర్ష, అసూయలు, అహంకారము, నిరాశ ఏర్పడతాయి. సత్వ రజో తమో త్రిగుణాలను దేహము గ్రహిస్తుంది. ఒకనాడు భగవాన్ విష్ణువుతో అరణ్యంలో విహరిస్తూ ఉండగా క్షణకాలంలో నేను స్త్రీను అయ్యాను. ఒక రాజు నన్ను మోహించి వివాహమాడగా నాకనేక మంది పుత్రులు కలిగెను. వ్యాసుడు అడిగెను, మునివర్య, మీరు స్త్రీగా మారటమేమిటి? రాజుని వివాహమాడటమేమిటి? పుత్రుడు కలగటేమిటి? వింతగా ఉన్నది. దయచేసి తెలియచేయండి. అధ్యాయం 6 భాగాలు 28, 29. నారదుడు స్త్రీగా మారటం, వివాహము, పుత్రులు కలగటం, దేవి భగవతి వరముతో పురుషునిగా మారటం. నారదుడు ఈ విధముగా చెప్పెను. వ్యాస మహాముని, ఒక పుణ్యకథను చెబుతాను, శ్రద్ధగా విను. యోగులైన మహాయోగులైన సృష్టి రహస్యమును తెలుసుకోలేరు. చరాచర సృష్టి ముల్లోకాలు మాయా ప్రభావితులే. ఒకనాడు భగవాన్ విష్ణువుని సందర్శించాలనే సంకల్పం కలిగి రాగతాళయుక్తముగా దైవ భజనను చేసుకుంటూ సామవేద గానముతో సప్తస్వరముల సంగీతంతో శ్వేత ద్వీపమైన వైకుంఠమునకు వెడలాను. శ్రీ విష్ణువు శంఖచక్రధారి కౌస్తుభ ఆభరణంతో చతురహస్త భూషితుడై పాల సముద్రం మీద పసుపు వర్ణ పీతాంబరాలతో సువర్ణ కిరీటముతో లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చెను. నన్ను చూసి లక్ష్మి అచ్చట నుండి వెడలగా నేను స్వామితో, భగవాన్, భగవతి లక్ష్మి నన్ను చూసి వెడలటానికి కారణమేమి? నేను తపస్విని, ఇంద్రియ నిగ్రహకుడును, మాయాతీతుడిని అని గర్వముతో పలికాను. విష్ణువు, నారద, స్త్రీలు తన భర్తతో తప్ప పరపురుషులతో మాట్లాడరు కదా.
ఆధ్యాత్మిక ఉన్నతులు, నిరాహారులు, దైవ సాధకులు, ఇంద్రియ నిగ్రహులు, మహాయోగులకు మాయ తప్పదు. మాయను నిర్ధారించలేము. బ్రహ్మ యొక్క చతుర్పుత్రులు సనకాదులు మాయాలోలులే. దేవతలు, మునులు, మానవులు, చరాచరి సృష్టి మాయా ప్రభావితమే. వేద పండితులు, యోగ శాస్త్రకులు, సత్వరజో తమో గుణవంతులు మాయాలీల వినోదులే. మాయకు స్వరూపము, స్వభావము లేదు. శబ్దాబ్ది ఇంద్రియాలకు అతీతము. సామాన్యులకి, అవినీతిపరులకి, అవివేకులకి మాయ ఎలానో ఆధ్యాత్మిక ఉన్నతులకు కూడా అంతేనని మాయాలీలధారి విష్ణువు మౌనముగా ఉండెను. నేనింకా కుతూహాగ్నితో రమాపతితో మాయాస్వరూప స్వభావశక్తులను దర్శించాలనే కోరికను వెల్లడించాను. భగవాన్ విష్ణువు ఇట్లనెను. ఆమె శక్తి బ్రహ్మాండమంతటా వ్యాపించియున్నది. మాయ త్రిగుణాత్మిక, సర్వజ్ఞ, సర్వజ్ఞానం తెలిసినది, సర్వసమ్మత, బహుళత్వం లేని ఏకత్వం, అజేయ, జయించలేనిది, అనేక రూప, అనేక స్వరూపాలలో ఉండెడిది, సర్వలోకాలను పరిపాలించినది. నారద, మాయా ప్రభావ అనుభవాన్ని ప్రసాదిస్తాను, గ్రహించమనను. గరుడ వాహనంపై ఇరువురం ఆసీనులై వాయువేగంతో వైకుంఠం దాటి బయలుదేరాము. శ్రీహరి అంతరంగమును గరుడు గ్రహించి పయనించెను. వనాలు, అరణ్యాలు, దివ్య సరస్సులు, నదులు, పట్టణ, పల్లెలు, పర్వతాలు, ముని ఆశ్రమాలు, అందమైన ప్రకృతిని చూసుకుంటూ పయనించాము. కన్యకుబ్జ సమీపంలో విచ్చుకున్న కమల పుష్పాలు, హంసలు, కొంగలు ఉన్న స్వచ్ఛమైన, దైవికమైన నిర్మల జల సరస్సును చూడమనెను. శ్రీహరి నా విశుద్ధి వ్రేలుని పట్టుకుని ఆ సరస్సులోకి దించి, మునివర్య, మొదట మీరు స్నానమాచరించండి. ఈ శుద్ధమైన జలములో మునులు స్నానమాచరించును. కమలాల పుప్పొడి వలన జలమంతా సుగంధమయము. శ్రీహరి నా వీణను, జింక చర్మమును తీసుకునెను. నేను సరస్సులోకి దిగి హస్తపాద ప్రక్షాళన, శిరస్సు మీద జలమును చల్లుకుని, జలతీర్థము తీసుకుని, దర్పను పట్టుకుని స్నానమాచరించాను. భగవాన్ శ్రీహరి నా ముందర ఆసీనులై ఉండెను. ఆ సరస్సులో మునగగానే నేను స్త్రీ రూపమును ధరించితిని. నా వీణను, జింక చర్మముతో శ్రీహరి అదృశ్యమయ్యెను. గత స్మృతులను వీడి వివేకహీనుడినై సరస్సు వెలుపులకి రాగానే సర్వాభరణములతో అందమైన స్త్రీగా మారాను. అశ్వరథరూఢుడై యవ్వనుడు, సుందరుడు రాజు తల్వజన చెంతకు వచ్చి ఆశ్చర్యంతో, ఈ ప్రదేశంలో ఎట్లుంటివి? మీ తల్లిదండ్రులు ఎవరు? కన్యవా, వివాహితునివా? నిన్ను వివాహం చేసుకుంటానెనను. ఓ మహారాజా, నేనెవరి పుత్రికనో, నా తల్లిదండ్రులెవరో తెలియదు. నేనేమి చేయవలనో, ఎచ్చటికి వెళ్ళవలనో తెలియదు. వాస్తవము శక్తివంతమైనది. మీరు ధార్మిక వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీ వివాహ నిర్ణయము శిరోధార్యము, శరణాగతి అవుతున్నానని చెప్పాను. నా వృత్తాంతం విన్న రాజు శ్వేత తెరలతో, ముత్యాలు, సువర్ణ తాపడంతో అలంకరించిన సుందరమైన పల్లకీలో నన్ను కూర్చోబెట్టి ఆనందంతో తన రాజ్యానికి తీసుకుని వెళ్ళెను. రాజగురువులు అమాత్యులను సంప్రదించి శుభముహూర్తమున శాస్త్రానుసారముగా నన్ను వివాహమాడెను. నన్ను సౌభాగ్య సుందరి అని పిలుస్తూ నాతోనే గడుపుతూ రాజ్య బాధ్యతలను మరచెను. మేమిద్దరము వనవిహారము, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడిపాము. నేను పూర్తిగా నన్ను నేను మరచి వివేకమును, విజ్ఞతను కోల్పోయాను. పూర్వము నేనొక పురుషుడినని, మునినని తలంపే లేదు. రాత్రి పగలు అతను నా భర్త, నేనతనికి భార్య. ఆయన సాంగత్యంలో, రాణి వైభవంలో మునిగిపోయాను. పతివ్రత ధర్మమును పాటిస్తూ, నా భర్త అడుగుజాడలను అనుకరిస్తూ, వారితో వినయముగా మెలుగుతూ ప్రేమమోహములో ఉన్నాను. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, నిర్మల విద్య, ధర్మశాస్త్రము అన్నీ మాయమయ్యాయి. నారదుడు ఈ విధంగా చెబుతూ ఉండెను. మునివర్య, ఈ విధముగా 12 సంవత్సరములు 12 క్షణముల వలె గడిచెను. నేను గర్భవతి అవ్వగానే రాజు ఆనందంతో ఆచార వేడుకలను జరిపించెను. నా అవసరాలన్నిటినీ, కోరికలన్నిటినీ తీర్చెను. 9 మాసాల తర్వాత 12 పుత్రుడికి జన్మనిచ్చాను. రాజుకి
పుత్రోత్సాహంతో అవధులు లేవు. రెండవ పుత్రుడికి జన్మనిచ్చాను. పెద్ద పుత్రుడికి వీరవర్మ, చిన్న పుత్రుడికి సుధావణ అని పేర్లను పెట్టాము. ఈ విధముగా 12 మంది పుత్రులు కలిగెను. భవబంధాలలో సంసారంలో మునిగిపోయి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వారిని పెంచి పెద్ద చేసిన తర్వాత వివాహములను జరిపించి మనవళ్ళు మనవరాళ్ళు ఇలా నా సంసార సాగరం మరింత బలపడి వారి ఆనందమే నా ఆనందముగా, వారి దుఃఖమే నా దుఃఖముగా, వారి సమస్యలే నా సమస్యలుగా సాగిపోయెను. నా పూర్వజ్ఞానము సమసిపోయింది. గృహలక్ష్మిగా సంసారంలో చిక్కుకున్నాను. నాకంటూ ఒక అభిప్రాయము, ఒక ఇష్టము లేకుండా పుత్రులు పౌత్రులు కుటుంబము ముఖ్యమైనది. నేను నారదుడనే మాయా లీలలో ఉన్నానని నాకు ఎరుక లేదు. మాయా ప్రభావంతో అణుకవైన భార్యగా, మహారాణిగా, మాతృమూర్తిగా మిగిలిపోయాను. జీవితానికి పరమార్థం ఇదే అనుకున్నాను. శత్రువు తర్ధ్వజ రాజ్యం పైన దాడి చేశాడు. ఈ యుద్ధములో రాజ్యమును శత్రువులు కంబళించగా నా పుత్రులు మనవళ్ళు యుద్ధము చేసి చివరికి మరణించారు. దీనిని విన్న నేను విలపిస్తూ యుద్ధరంగమునకు వెళ్ళి నా పుత్ర పౌత్రాదులను చూసి తల్లడిల్లాను. దుఃఖముతో నా పుత్రులు, నా సంసారము కూలిపోయిందని విలపిస్తున్నాను. ఆ సమయంలో భగవాన్ విష్ణువు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో నా ముందరికి వచ్చి మధుర వాక్కుతో, విలపిస్తున్నావెందుకు? మాయాట ఇది. లౌకికంలో భార్య భర్త పిల్లలు సంసారము పెనవేసుకుని ఉంటాయి. నీ చిత్తమును ఆత్మ మీద నిలిపి చూడు. నీవెవరో గ్రహించు. పిల్లలెవరు, సంసారమేమిటి, అశాశ్వతమైన దానికోసం దుఃఖిస్తున్నావెందుకు? దుఃఖమును తొలగించి నిన్ను నీవు తెలుసుకో. నీవు వారికి తిలాంజలి విడిచి నదిలో స్నానమాచరించు. నారదుడు ఇంకా ఇట్లనెను. భగవాన్ విష్ణువు ఆదేశానుసారం రాజు అక్కడ నుంచి వెడలెను. శ్రీ విష్ణువు నన్ను ఆ దివ్య సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి, గజకామిని నీవిక శాస్త్రానుసారముగా ఈ సరస్సులో స్నానమాచరించు. నీ దుఃఖమును బాధను తొలగించుకో. నీ పూర్వజీవితంలోని పిల్లలు భర్త పుత్రులు వారి పరివారం నుంచి విముక్తి అవ్వు. మాయా భ్రాంతి మనసులో ఉంటుంది. ఇది ఒక స్వప్నము. అనివార్యమైన బంధాలు అనవసరమైన దుఃఖమును తీసుకుని వస్తుంది. విష్ణువు ఉపదేశంతో సరస్సులోకి వెళ్ళి స్నానమాచరించగా నా పూర్వరూపమైన పురుషరూపం వచ్చింది. ఎదుట శ్రీ భగవానుడు వీణను పట్టుకుని ఉండెను. ద్విజన్మనైన నేను భగవాన్ శ్రీ విష్ణువుని దర్శించుకుని నా పూర్వ వృత్తాంతము పూర్వజన్మలు స్మరణకు వచ్చెను. నేను నారదుని, విష్ణువు పాదపద్మాలు, నారాయణ నామస్మరణ జ్ఞప్తికి వచ్చెను. స్త్రీ రూపమును ధరించి మాయా ప్రభావమును తెలుసుకుంటుని. శ్రీహరి అప్పుడు, నారద ఇటురా, నీళ్లల్లో చాలాసేపు ఉంటివి అనగానే వెలుపలికి వచ్చి ఆయన పాదపద్మములకు శరణాగతి అయ్యను. అధ్యాయం 6 భాగాలు 30-31. మహామాయ శక్తిని శ్రీ విష్ణువు వర్ణించటం. దేవి భగవతి వైభవమును జన్మేజయునికి వ్యాసుడు బోధించటం. నారదుడు ఇట్లనెను. రాజా తల్వజుడు తన భార్య అదృశ్యమై నారదుడు రావడంతో ఆశ్చర్యపడుతూ, నా ప్రియపత్నిని విడిచి క్షణకాలం జీవించలేను. గృహము రాజ్యము అంధకారమే. పుత్ర పౌత్రులను కోల్పోయాను. నీవు కూడా లేకపోవడం తట్టుకోలేను. బ్రహ్మదేవుడు రాతన అని ఆక్రంద విలాపన చెయ్యగా శ్రీహరి ప్రత్యక్షమై, రాజేంద్ర ఎందుకు విలపిస్తున్నావు? పురాణాలలో శాస్త్రాలలో నేర్చుకున్నది మరిచారా? స్త్రీ ఎవరు, పురుషుడెవరు, నీవెవరు, ఆమె ఎవరు, భేదమేమున్నది? మానవ సంబంధాలు అశాశ్వతము. భవసాగరంలో మునిగిన వారికి దుఃఖం తథ్యము. విధిరాతను అంగీకరించు. సుకుమారి వనితను సరస్సు సమీపంలో చూసి మోహించి వివాహమాడావు. సంసార సుఖమును అనుభవించావు. తృప్తిపడు, తృష్ణ వదులు. కాలాతీతగా ఉండి గృహమునకు వెళ్ళి రాజ్యకార్యమును నిర్వర్తించు. యోగ సాధనతో అంతిమంగా నన్ను చేరవలసిందే. ఇది భవస్వప్నము, భవలోకము. భ్రాంతితో ఉండును. నిర్మల చిత్తముతో రాజ్యమును పరిపాలించి వనవాసంలో మానవ దేహముకి విముక్తినివ్వం. ఆత్మ కళ్యాణం చేసుకో. నిద్ర మైథునం జంతు స్వభావము, మానవ స్వభావము అత్యున్నతమైనది. దుఃఖముని విడిచి వెనుకకు మరలు. మహామాయ జగదాంబక మాయా భ్రమలతో సృష్టి కార్యమును నిర్వర్తించును. శ్రీ విష్ణువు ఉపదేశానుసారము తద్వాజరాజు ప్రణామములు సమర్పించి స్నానాదులాచరించి తన రాజ్యమునకు మరలును.
లౌకిక విషయాలను త్యజించి రాజ్యమును పౌత్రాదులకు సమర్పించి వనవాసంలో తత్వజ్ఞానం అంటే నిర్మల విద్యతో తపస్సును ఆచరించెను. రాజు తద్వాజుడు వెళ్ళగానే భగవాన్ విష్ణువును దర్శించి, పురుషోత్తమ, లీలాధారి, నా మీద లీలను రచించావు. సూక్ష్మ మాయాశక్తి బోధపడింది. స్త్రీ రూపములో సకల అవగాహన అయ్యాను. దివ్య సరస్సులో స్నానమాచరించగానే స్మృతి, బుద్ధి, దివ్యత్వం వీడి రాజును భర్తగా పొందడం వింతగానున్నది. వనిత రూపములో అలజడులు అలలను చూశాను. భోగ విలాసాలతో నారదుణ్ణి దైవజ్ఞుణ్ణని మరిచాను. ఇది ఎలా సంభవించినది? భవాని, విష్ణువు చిరునవ్వుతో, మహామాయ లీల ఇది. ఆమె వివిధ స్వరూప స్వభావాలలో, జాగృత సుషుప్త నిద్రావస్థలో, వివిధ దేహాలలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. నిద్రావస్థకులకు శ్రవణ నయనాల స్మరణ లేదు. జాగృతావస్థలో ఇంద్రియాలానందము ఉంటుంది. స్వప్నంలో కాంచే దృశ్యాలు మేలుకుంటే అదృశ్యమే కదా. స్వప్నమానంద దుఃఖాలు అశాశ్వతమని తెలియదో, మహామాయలో ఉన్న వారికి కూడా అంతే తెలియదు. త్రిమూర్తులు మహామాయను అధోమీకరించారు. పరిమిత బుద్ధితో ఆమె శక్తిని తెలుసుకోలేము. త్రిగుణాల ద్వారా సృష్టిని రచించి త్రిగుణాలతో సృష్టి చలనం చేస్తూ సత్వగుణము ప్రధానంగా, రజోతమో గుణాలు అంతర్భాగాలుగా ఉంటాయి. మహామాయను అనుభవించావు. మంచి చెడు విచక్షణ జ్ఞానమును పొందావు. వ్యాసుడు ఇట్లనెను: మహారాజా జన్మేజయ, యోగమాయ గురించి నారదుడు నాకు ఉపదేశించెను. నారదుడు స్త్రీ రూప అనుభవమును, శ్రీ విష్ణువు లీలలను తెలియచేసెను. దివ్య సరస్సు వద్ద శ్రీ విష్ణు లీలుడు గరుడ వాహనంతో వైకుంఠమునకు చేరుతూ, నారద, నీవింకా స్వతంత్రుడివి, లోక సంచారము కొనసాగించమనెను. నేను బ్రహ్మలోకమునకు మది ఆలోచనలతో వెళ్ళాను. బ్రహ్మలోక పితామహునికి ప్రణమిల్లాను. బ్రహ్మదేవుడు, నీలో నిరాశకు, చిత్తక్షోభకు కారణమేమి? సాక్షితత్వము, వివేకము లేవు. మహామాయ ప్రభావానుభవంను, భగవాను విష్ణుమాయను, స్త్రీ రూపంలో పుత్ర పౌత్రాదులానందము, అంతిమ పరిణామాన్ని శ్రీ విష్ణువు మధురవాక్తో నా బుద్ధి వివేక జ్ఞానం మేలుకొనటం, దివ్య సరస్సు జలమాచరించగానే నారద స్వరూపం రావటం వివరించాను. బ్రహ్మదేవ, స్త్రీరూప మార్పుతో బుద్ధి వివేక జ్ఞానం పోయి మాయా నీడలాగా వెంటాడింది. మాయ రహస్యమైనది, వివేకనాశిని, విచక్షణ ధిక్కారిణి, సాక్షితత్వనాశిని, శుభ అశుభములలో ఉండేటటువంటిది. ప్రతిక్షణం ఆమెను స్పృశించాను. అంతిమ సత్యమును గ్రహించాను. తండ్రి, దయచేసి మాయా ప్రభావములో పడని మార్గమును తెలియచేయండి. బ్రహ్మదేవుడి ఇట్లనెను: దేవతలు, మహాత్ములు, తాపసికులు, సాధకులు, యోగులు చరాచర సృష్టి మాయను దాటలేరు. నేను కూడా మహామాయను గ్రహించలేను. మహామాయ సృష్టి స్థితి లయకారిణి, పరిమిత జ్ఞానానికి సరిపోదు. మహామాయ శక్తి గురించి క్షోభ చెందకు, ఆశ్చర్యం, అద్భుతం అనుకోకు. సమస్తం ఆమె ఆధీనంలో ఉన్నాయి. నారదుడు ఇట్లనెను: వ్యాస మహాముని, నా పితామహుని పలుకులు విని నా దుఃఖము మాయం అయ్యను. వారికి నమస్కరించి పుణ్యతీర్థాలను దర్శించడానికి బయలుదేరాను. నీవు భగవతి జగదాంబ పాదపద్మములను నిరంతరం ధ్యానించు. వాస్తవాలను గ్రహించి సుఖదుఖాలు, మంచి చెడు క్రియలను గ్రహించుకో. నీ శేష జీవితాన్ని ధ్యానమునకు అంకితం చేయి. వ్యాసుడు ఇట్లనెను: రాజా, నారదుడు ఉపదేశమిచ్చి అచ్చట నుండి వెడలెను. సరస్వతీ నదీ సమీపములో నివాసముండమని పలికెను. శుభముహూర్తమున శ్రీమద్ దేవీ భాగవత రచనను ఆరంభించాను. పవిత్రమైన ఈ పురాణము అన్ని సందేహాలను, సందిగ్ధాలను తొలగిస్తుంది. ఈ వృత్తాంతాలన్నీ వేదాలతో సమానంగా శుద్ధి చేస్తాయి. పురాణ అభిలాషీయతతో నీ సందేహాలన్నీ, సమస్యలు తొలగుతాయి. మాయాలీలతో సృష్టి నడుస్తుంది. దేవతలు, మానవులు, చరాచర సృష్టి పంచేంద్రియాల మాయా ప్రభావితమే. త్రిగుణాలు, క్రియాశక్తి మాయా ప్రభావితమే. ఇది సత్యము.
చరాచర సృష్టి అంతా త్రిగుణాలతో నిండి ఉంటుంది. దీనిని దాటుకుని వెళ్ళలేము. సృష్టికి ప్రాణశక్తి ఎలానో త్రిగుణాలు కూడా అంతే. దేవతల, మానవుల, జంతువుల శరీరాలు త్రిగుణాలతో ఏర్పడతాయి. సృష్టిలో ఆనందము, దుఃఖము, బాధ వంటి అనుభవాలు కలుగుతాయి. సూర్య చంద్రవంశాలు త్రిగుణాల కిందనే రాజ్యం చేశాయి. సామాన్యుల సంగతి చెప్పవలసినది ఏమున్నది? దీంట్లో సందేహించవలసినది, ఆలోచించవలసినది ఏమీ లేదు. మాయా లీలలను సాక్షిగా చూడటమే. మాయ పంచభూతాలలో సృష్టి ఉనికిలో మిళితమైపోయి ఉన్నది. ప్రచోదనము, ప్రేరణకు కారణము భగవతి పరమేశ్వరి ద్వారా మాయా ప్రాప్తి కలిగినది. అందుకే సచ్చిత్ ఆనంద స్వరూపిణి మహేశ్వరిగా పిలువబడుతుంది. ఈ నామాలను ధ్యానిస్తూ ఆరాధించాలి. దీనితో మాయ యొక్క ప్రభావం తొలగుతుంది. ఆమెను భువనేషి అని పిలుస్తారు. త్రిలోకాలలో ఆమెకు మించిన సుందరత లేదు. భగవతి పరమేశ్వరి పాదపద్మాలను ఆమె అనుమతితో, ఆశీర్వాదంతో నిరంతరం ధ్యానించే వారికి మాయా ప్రభావము తొలగుతుంది. ఎవరైతే వారి చిత్తమును లౌకిక విషయాల నుంచి సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదాంబ పాదపద్మాల మీద ఉంచుతారో వారికి ముక్తి లభిస్తుంది. లౌకిక విషయాలకు విలువ లేదు. అంధకారమును తీయలేదు. సూర్యచంద్రులు, అగ్ని మాత్రమే అంధకారాన్ని తొలగించినట్లు మహేశ్వరి జగదంబ మాత్రమే మాయను తొలగించగలదు. పరిసరాలలో త్రిగుణాల ప్రభావం ఉన్న ఏకాగ్రత మాత్రం భగవతి జగదాంబ మీదనే ఉండాలి. వృత్తాసురుడి వృత్తాంతములో, రాక్షసుల సంహారంలో సత్యమిదే కదా. శ్రీమద్ దేవీ భాగవత పురాణము సగభాగమును వివరించాను. దీనిని భక్తి శ్రద్ధలతో, అవగాహనతో గ్రహించి ఆరాధించాలి. భగవతి గురించి సంపూర్ణంగా తెలుసుకోలేరు. ప్రశాంతంగా, భక్తితో, ప్రేమతో, గౌరవంతో శిష్యులుగా గురువు ముఖత పురాణమును వినాలి. అన్ని పురాణాలు వేదాలతో సమానము. ఒక్క నిమిషమైన భక్తి శ్రద్ధలతో, నిర్మల చిత్తముతో, నిర్మల జ్ఞానమైన దేవీ పురాణమును వినువారికి మోక్షము తథ్యము. 6వ అధ్యాయమునకు స్వస్తి. జై శ్రీ మాతాజీ.